యెహోషాపాతు వలె నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండాలి. యెహోషాపాతు రాజు అయినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిండు. తన మీదికి శత్రువు వస్తున్నప్పుడు 3 రకాలైన శత్రువులు ఆయన మీదికి వస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన లేచి దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబపు యజమానుడుగా, ఒక కుటుంబముకు బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా నీవు నీ పిల్లల విషయంలో, నీ కుటుంబము కొరకు, రక్షణ కొరకు, నీ పిల్లల జీవితంలో విజయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయకపోతే ఈరోజైనా నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఉదయకాలమే లేచి బైబిల్ చదువుకొని దేవుని వాక్యము ధ్యానించి నీ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయి. యెహోషాపాతు అదే విధంగా చేసిండు. తన దేశాన్ని రక్షించుకోవాలి, తన దేశానికి విజయం కావాలని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అదే విధముగా ఆయనకి విజయాన్ని, రక్షణ ఇచ్చిండు. ఈరోజు నీ కుటుంబానికి కూడా